హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది 1/4 kg పిండి అనమాట. బీ పిండి అనమాట, చెక్కలు చేయటానికి అనమాట. ఇందులో సాల్ట్ కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేడి నీళ్ళు కాసుకొని గోరువెచ్చగా కలుపుకోవాలన్నమాట. వాటర్ ఇందులో కొంచెం ఎన్న పోసి కలపాలన్నమాట ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఇందులో ఎన్న పోసి కూడా వేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ. చూడండి, వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వెన్న పోసని బీ పిండిలో కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది 1/4 kg పిండి కదా. ఇందులో వెన్నపూస వేసి ఈ విధంగా కలుపుతున్నాం. నీళ్ళు తీసుకొచ్చి పక్కన పెట్టామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, గోరువెచ్చని నీళ్ళు అనమాట ఫ్రెండ్స్. అది ఈ విధంగా దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 కలిపేస్తున్నది కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఒక స్పూను వేసుకునే విధంగా కలుపుకోవాలి. దీంట్లో కరివేపాకును శనగపత్తులు నానబెట్టారన్నమాట ఇందులో కలపటానికి. 2 స్పూన్లు అనమాట ఫ్రెండ్స్, సరిపడేటట్టు 1/4 kg పిండి కాబట్టి. ఇందులో నువ్వులు జీలకర్ర కూడా వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. ఇదేమో జీలకర్ర, ఇదేమో నువ్వులు అనమాట. ఈ ముందుగా నానబెట్టిన శనగపప్పును కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా మొత్తం అన్నీ వేసుకుని ఇందులో ఏంటంటే సాల్ట్, జీలకర్ర, నువ్వులు, పచ్చనపత్తులు, కరివేపాకు అన్నీ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వాటర్ ఈ విధంగా పోసుకోవాలన్నమాట. సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది మొత్తం అంతా వాటర్ అంతా పోసేసుకున్నాం ఫ్రెండ్స్. అది కంప్లీట్గా ఈ విధంగా దీన్ని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా ముద్దలాగా అయిపోయినమాట కలిపేయటం మొత్తం అంతా కూడా ఫ్రెండ్స్. చెక్కల పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా అవుతుంది అనమాట. దీంట్లో మిరియాలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఈ మిరియాలు ఇది పౌడర్ చేసి ఇందులో కలిపేసాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ చెక్కలు అనమాట ఫ్రెండ్స్. చూడండి, చేసి పెట్టినాయి అనమాట. ఇక్కడ ఇది పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా చేస్తుందమ్మా. చూడండి, ఇది బీ పిండి, కరివేపాకు, పచ్చనబద్దలు, ఇందులో మిరియాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇందులో వేసింది ఇది ఈ విధంగా వేస్తారనమాట. నూనె అలా చేతికి రాసుకుని పిండి ఇలా తీసుకుని దాన్ని రౌండ్ ముద్దలా చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇలా మళ్ళీ నూనె పట్టుకుని ఆకారం అనేది రావాలి కాబట్టి ఇలా నొక్కుంటూ ఉండాలన్నమాట చెక్కలకి. గాలి బాగా వేస్తుంది బయట వాతావరణం కరెక్ట్. ఇది ఈ విధంగా వేస్తారు. ఇలా పల్స్గా ఒత్తుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చేత్తో. కొంతమంది ఏంటంటే సూపర్ కాగితం మీద కానీ ఇంకా ఒత్తుతారన్నమాట ఫ్రెండ్స్. అది
ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా వస్తాయి అన్నమాట, చెక్కలకి అనమాట. ఇప్పుడు నేను ఫ్రై చేయడానికి వెళ్తున్నా చూడండి. ఫ్రెండ్స్ నేను నూనె పోస్తున్నాను, సరిపడా ఆయిల్ అనమాట. ఒక ప్యాకెట్ అంటే కేజీ ప్యాకెట్ది ఓపెన్ చేసి పోస్తున్నాను అనమాట. కొంచెం ఆపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను మొత్తం కంప్లీట్గా పోయిపోకుండా ఇంత వాటర్ అదే ఇంత ఆయిల్ ఆపుతున్నాను అనమాట. పొయ్యి ఆన్ చేసి పెనం పెట్టేసి మూకుడు పెట్టేసి ఆయిల్ పోస్తాను అనమాట. ఇది కాగిన తర్వాత ఫ్రైకి రెడీ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇంకొకటి వేస్తున్నాను అనమాట. చూడండి తీసి చెక్కలు ఈ విధంగా బాగా కాగిన ఆయిల్లో వేస్తున్నాను అన్నమాట. ఇలా ఇవి ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. చెక్కలు రెడీగా పెట్టేసి ఉంచారు కొన్ని. ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అయిపోయాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చేస్తున్నా చూడండి. ఇలా వేయాలన్నమాట. పప్పు యాడ్ చేసానమ్మా, వేసాము. నువ్వేయమ్మా ఒకసారి. ఒకటి ఊడిపోతుంది నా చేతికి. ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా రావాలన్నమాట. గోల్డ్గా రాసుకొని రావాలి. ఇలా సబ్బు కాగితం అయితే, ఆయిల్ ప్యాకెట్ కాగితాలు అయితే చాలా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్గా అన్నీ కూడా చక్కలన్నీ అయిపోయినాయి. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.